సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సీఎం క్యాంప్ ఆఫీసులో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు అత్యధికంగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో మీర్పేట అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో సమయం తక్కువగా ఉండడంతో కేఎల్ఆర్ ను గెలిపించుకోలేకపోయామని అన్నారు. ఈసారి జరుగుతున్న పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తాను అని తెలిపారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో మన ఎంపీగా ఇప్పుడు రంజిత్ రెడ్డికి ఇచ్చారు. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ లో సత్యానంద రెడ్డి 26,300 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో కూడా ఈసారి కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గెలవరు, మాది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎవరు కాసాని జ్ఞానేశ్వర ముదిరాజ్ గెలుస్తారని వాళ్ళు నిరభ్యంతరంగా చెప్తున్నారు. మరి ఈ విషయంలో మీరు ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ యొక్క ఎంపీ సీట్ని రంజిత్ రెడ్డి గారితో గెలిపించి మరి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వగలరా? దాని గురించి ఎవరు? ముందుగా మొన్నటి ఎలక్షన్లను తీసుకుంటే, అసెంబ్లీ ఎలక్షన్లను తీసుకుంటే, అప్పుడు మా నాయకుడు కేఎల్ఆర్ గారు కొత్తగా ఈ నియోజకవర్గం కావడం వల్ల ఎక్కడ ఏది ఉందో చూసుకొని సదురుకునే లోపలనే టైం అయిపోయింది. కాబట్టి అంతగా పెద్దగా మాకు మెజార్టీ రాలేకపోయింది. కానీ ఇప్పుడు మా నాయకుడు కేఎల్ఆర్ గారు అహర్నిశలు శ్రమిస్తూ కష్టపడుతూ బూత్ కమిటీ స్థాయి నాయకుల నుంచి మండల స్థాయి, కార్పొరేషన్ స్థాయి, మున్సిపల్ స్థాయి నాయకుల వరకు మమ్మల్ని అందరినీ కూడా మమేకం చేస్తూ ఆయన ఒక కొత్త అర్థాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. అంతెందుకు, మొన్న ఈ మధ్యలోనే తీగల కృష్ణారెడ్డి గారు, ఆయన మాజీ శాసనసభ్యులు, పైగా రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనితారెడ్డి గారు వారు రావడం, అదేవిధంగా మా కార్పొరేషన్లలో కొంతమంది కార్పొరేటర్లు రావడం, వీరందరినీ సమైక్యం చేసుకుంటూ వాళ్ళ ఓటు బ్యాంకును కూడా ఈరోజు మేము సంపాదించుకున్న వాళ్ళమైనాం. ఇది కేఎల్ఆర్ గారి ఘనతే. అందుకే చెప్తున్నాం, ఈసారి మహేశ్వరం నియోజకవర్గం నుంచి అత్యధికంగా మెజారిటీ తోటి మేము గెలిపించి పార్లమెంట్కి డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని పంపిస్తాం. గిఫ్ట్గా రేవంత్ రెడ్డి గారికి ఈ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఇస్తామని చెప్పి ఘంటాపదంగా మేము అందరికీ చెప్తున్నాం. థ్యాంక్ యూ.